మీకు తెలిసినప్పటికీ కొన్నిసార్లు అతిగా ఆలోచించడం ద్వారా మరియు ఆందోళన చెందడం వల్ల చాలా కష్టపడుతున్నారని నాకు తెలుసు. దీన్ని ఎదుర్కోవడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మీరు సరస్సు ఉపరితలముపై ఒక చిన్న గులకరాయిని విసిరితే అది అలలు సృష్టిస్తుంది. మీరు ఎక్కువ విసురుతూ ఉంటే అలలు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ మీరు ఒక గులకరాయిని విసిరిన తర్వాత నిశ్శబ్దంగా గమనిస్తే క్రమంగా ఆ అలలు మాయమై నీరు నిశ్చలంగా మారుతుంది. ఇదే పద్ధతిలో మనసులో ఉద్రేకపూరితమైన ఆలోచనల గొలుసును ప్రారంభించిన తర్వాత దానిని గమనించడానికి శిక్షణ పొందండి. మీరు వాటితో పోరాడవద్దు లేదా అణిచివేయడానికి ప్రయత్నించవద్దు. ఒక సబ్బు బుడగ అదృశ్యమైనట్లే ఒకదాని తర్వాత ఒకటి ఈ ఆలోచనలు అదృశ్యం కావడం ప్రారంభిస్తాయి. మీరు మళ్ళీ ప్రశాంతంగా ఉంటారు. కొంత సాధనతో మనసును సులభంగా మలుచుకోవచ్చు. మీ మనస్సు మీరు కాదని తెలుసుకోండి. ఇది ఒక సాధనం. మీ సొంత మరియు ఇతరుల సంక్షేమం కోసం తెలివిగా ఉపయోగించడానికి మీకు అందించబడినది. నా పిల్లల్లో కొందరు సరైన జీవిత భాగస్వామి కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. త్వరలో నా ఆశీర్వాదంతో మీకు తగిన సంబంధం దొరుకుతుంది. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అల్లా మాలిక్.